హాయ్ అండి అందరికీ. ఓకే. ఈరోజు చిన్న ఒక గార్డెన్ వర్క్ ఉందండి. ఎందుకంటే మాకు నైట్ ఫుల్ వర్షం పడ్డది. దానికోసం వర్షం పడ్డది కదా! కొద్దిగా చెట్లకి ఇదేమంటారు మందు ఉంటదిగా పొటాషియమా అదేమంటారు అది వేస్తున్నాను. ఉన్నది కొద్ది ప్లేస్, నాకు ఎక్కువ ప్లేస్ అయితే లేదు. చిన్న ప్లేస్లోనే నేను ఎన్ని రకాల చెట్లు పెంచేసుకుంటాను. ఎందుకంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి రోజా ఫ్లవరు, పింక్ రోజు చూసారా. సరస్వతి చెట్టు అండి. ఇది వంకాయ చెట్టు, దాని పక్కనే తమలపాకు చెట్టు ఉంటుంది. ఇది కనకాంబరాలు. నెక్స్ట్ ఇది వచ్చేసి గులాబీ చెట్టే, రెడ్ రోజు. ఇది మా తులసమ్మ. కానీ ఎంత బాగుంది చూడండి, గుంపుగా వచ్చేస్తుందండి చెట్టు అయితే. ఎందుకు ఇట్లా వస్తుందంటే, నేనైతే దీనికి టీ చేసుకుంటాం కదా, ఆ టీ పౌడరు వేస్తాను ఒక 4 డేస్కి ఒకసారి. టీ పౌడర్ వేస్తాను, అందుకే చాలా గుంపూరుగా వచ్చేస్తుంది. నాకు చాలా ఇష్టం ఇలా మార్నింగ్ లేవగానే కొద్దిగా బ్రష్ చేసుకున్నాక ఒక 2-3 చిగుర్లు కట్ చేసుకొని తింటాను నేను, చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది వచ్చేసి మందార చెట్టు అండి. దీంట్లోనే ఇంకో చెట్టు ఉంది చూడండి, పింక్ అండ్ వైట్ రెడ్, ఈ రోజ్ ఫ్లవరు, పక్కన తమలపాకు. ఇది వచ్చేసి నేను మీషోలో గింజలు ఆర్డర్ పెట్టుకున్నాను. అది పోసిన, ఇది ఒక్క చెట్టు అయితే వచ్చింది. అది ఏం చెట్టు, అది ఏం ఫ్లవర్ పూస్తుందో తెలియాలి, నాకైనా తెలియదు. తమలపాకు, తులసి. ఇది మందార చెట్టు, రోజు చెట్టు అండి. ఇది ఒక అమ్మమ్మ నాకు ఇచ్చింది. చూద్దాం నాటుకుంటుందా నాటుకోదా. ఏదో చిగురు వస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకు. చూద్దాం వస్తాయా రాదా. ఇది వంకాయ చెట్టే. మునగ చెట్టు, అది వంకాయ చెట్టేనండి. చూసిరి, ఇప్పుడే మాకు కాస్తున్నాయి వంకాయలు. ఇది వచ్చేసి ఇక మీకు మొక్కజొన్న తెలుసుగా. ఇది రోజ్ ఫ్లవరేనండి. ఇది గులాబీల చెట్టు, ఇది బాగా కాస్తుంది, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంది చెప్పనా, ఒక్క చిగురు వచ్చింది అంటే ఆ చిగురుకి కంపల్సరీ ఒక మొగ్గ వస్తుంది. ఇప్పుడు ఈడ ఎన్ని చిగుర్లు ఉన్నాయో అన్ని మొగ్గలు వస్తాయి, ప్రతి చిగురికి ఒక్క మొగ్గ వస్తుంది. ఇది మా మల్లె చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి మందార చెట్టు అండి, రెడ్. సేమ్ పింక్ రోజ్. ఇది మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయో, అసలు చాలా ఉన్నాయి మొగ్గలు. ఇది రెడ్ రోజే అండి. ఇది వైట్ మందార చెట్టు, పక్కన సన్నజాజి కనకాంబరాలు. ఇది పింకు మందార. ఆల్రెడీ నేను ఈ చెట్టు తెచ్చుకున్నప్పుడు మీకు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అసలు కిచెన్ వేస్ట్ వేసినాను, దాంట్లో సొరకాయ గింజ ఉంది, ఆ గింజ మొలిసేసింది. దీనికి ఇప్పుడు తీగ కట్టాలి, ఒకటి కట్టి ఇలా పాలించేసుకోవాలి, మొత్తం పైకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ చెట్టుని చూద్దాం ఎలా వస్తుంది. ఇది వచ్చేసి మా పుదీనా, చాలా వెళ్తుంది. నాకైతే ఇంట్లో వరకు అయితే వెళ్తుందండి, నేను బయట నుంచి అయితే తెచ్చుకోను. ఒకసారి తెచ్చుకొని కొమ్మలు పెట్టుకున్నాను అంతే. ఇంకా మీకు కనకాంబరాల చెట్లు చూపిస్తాను చూసారా. ఇది బయట అండి, బయట ఎంత ప్లేస్ ఉంటుంది, బయటనే ఈ చెట్లు పెంచేసుకుంటాను. ఈ పుంటికూర చెట్లు. ఇది వచ్చేసి బంతి పూలు అండి. నెక్స్ట్ ఇవి చిన్న చిన్నవి మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఇవి మిరప చెట్లు అండి, అసలు అట్లనే ఉంటున్నాయి, తెలియట్లేదు. ఇది వచ్చేసి మునగ చెట్టు చూసారా. కనకాంబరాల చెట్లు అండి, ఇట్లా గోడ సైడ్ ఇలా పెట్టిన. ఇక్కడ ఇవి వచ్చేసి టమాటా చెట్లు, ఇవన్నీ టమాటా చెట్లు. ఇసుకలాగా ఉంటుంది, ఇంట్లో ఎర్రమట్టి ఉండదు, అందుకోసమే ఎక్కువ చెట్లు ఏం బతకవు, ఓన్లీ ఇవి ఇంతవరకే బతుకుతాయి. ఎందుకంటే ఇది ఇల్లు వర్క్ చేసేటప్పుడు సిమెంటు అది ఇది పడ్డది, దానివల్ల ఇదంతా చెట్లు ఎక్కువ బతకవు ఇక్కడ. ఇది వచ్చేసి మునగ చెట్టు అండి. నాకు మునగ చెట్టు ఎందుకు పెంచుకుంటున్నానంటే, ఇంట్లో ఒకటి పెంచుకుంటున్నాను, బయట ఒకటి.
ఈ మునగాకుతో పప్పు, మునగాకు ఫ్రై, మునగాకు పచ్చడి నాకు ఇదంటే చాలా ఇష్టం. అందుకోసమనే నేను ఎక్కువ మునగ చెట్టు పెంచుకుంటా. ఆకు కోసమే, కాయల కోసం అయితే కాదు. ఓన్లీ ఆకు కోసమే. ఓకేనా? నా గార్డెన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.